ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాంగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కాకపోతే కొన్ని కేసెస్‌లో ఆ ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో కాకుండా ట్యూబ్స్‌లోనో, బయట ఇంకా వేరే ప్లేసెస్‌లోనో గ్రో అవుతుంది. దీన్ని మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. ఈరోజు మనం ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడదాం. నేను మీ డాక్టర్ అనుష రెడ్డి, ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫెర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? ఇది ఎవరికి ఎక్కువ కామన్‌గా వస్తుంది? ప్రెగ్నెన్సీ వచ్చాక ఎలాంటి సింప్టమ్స్ ఉంటే ఇమ్మీడియేట్‌గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అన్న దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఎందుకు ఈ టాపిక్ ఇంత ఇంపార్టెంట్‌గా చెప్తున్నాను అనంటే, ఇలాంటి అవేర్‌నెస్ ఉన్నప్పుడు మనము మనకి ఇలాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక ప్రాణం కాపాడిన వాళ్ళం అవుతాం. సో, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. గర్భసంచిలో కాకుండా బయట ట్యూబ్స్‌లోనో, ఎగ్ బ్యాగ్స్‌లోనో, పొట్టలోనో లేకపోతే సర్విక్స్ దగ్గరో ప్రెగ్నెన్సీ రావడాన్ని అన్‌యూజువల్ సైడ్స్‌లో ప్రెగ్నెన్సీ రావడాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. ఇది ఎవరికి ఎక్కువ కామన్‌గా అసలు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అన్నది చూద్దాం. ఇది గర్భసంచి అండి. అటు ఇటు ట్యూబ్స్ ఉంటాయి. అటు ఇటు ఎగ్ బ్యాగ్స్ ఉంటాయి. ఇది హస్బాండ్ వైఫ్ కలిసే ప్లేస్. జనరల్‌గా ఆడవాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు ఎగ్ బ్యాగ్‌లో ఎగ్స్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అందులో నుంచి 14 రోజుల్లో ఏదో ఒక ఫాలికల్ డెవలప్ అయ్యి ఎగ్ రిలీజ్ అయ్యి ట్యూబ్‌లోకొస్తుంది. ఆ టైంలో భార్యాభర్త కలిసుంటే స్పెర్మ్స్ ఇక్కడ రిలీజ్ అవుతాయి. ఇవి బావుంటే పైదాంకా వెళ్లి ట్యూబ్‌లో ఉన్న ఎగ్ తోటి కలిసి ట్యూబ్‌లో బేబీ తయారీ అవుతుంది. ట్యూబ్‌లో తయారీ అయిన బేబీ జారి గర్భసంచి లోపలికి వచ్చి అతుకుతే ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో కన్ఫర్మ్ అవుతుంది. కాకపోతే కొంతమందికి ప్రీవియస్‌గా ఇన్ఫెక్షన్స్ వచ్చిన పీఐడీ అంటాం. అంటే పెల్విస్‌లో గర్భసంచి చుట్టుపక్కల ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళకి, లేదంటే ప్రీవియస్‌గా ఏదైనా ఆపరేషన్స్ ట్యూబుల్లోనో, అండాశయంలోనో ఆపరేషన్స్ అయిన వాళ్ళకి, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకి, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అనంటే, ఈ ట్యూబ్స్‌లో ఇన్ఫెక్షన్ రావడం వల్ల, ఈ ట్యూబ్స్‌లో అతుకులు తయారీ అవుతాయి. లేదంటే పక్కన ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల, ఈ ట్యూబ్స్ నార్మల్‌గా ఉండకుండా ఇలా మెలికలు పడ్డట్టు ఉంటాయి. సో, ఇలా ఉన్నప్పుడు ఈ బేబీ అనేది ట్యూబ్‌లో తయారీ అయిన బేబీ జారి గర్భసంచిలో రాకుండా ఈ ట్యూబ్‌లోనే స్ట్రక్ అయిపోతుంది. సో, ఇలా స్ట్రక్ అయిపోయి ఈ గర్భసంచి నార్మల్‌గా 6 సెంటీమీటర్స్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ అప్పుడు సాగి మనకి ఒక 3 కేజీ బేబీ అకామిడేట్ అయ్యేంత స్ట్రెచ్ అవుతుంది. కానీ ట్యూబ్స్‌లో మాత్రం ఈ సాగే తత్వం ఉండదు. సో, 1 మంత్‌కి ఎర్లీగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన 10 డేస్‌కి, 2 మంత్స్‌కి, 3 మంత్స్‌కి అది బేబీని అకామిడేట్ చేయకుండా బర్స్ట్ అయిపోయి ఈ ట్యూబ్స్ అనేవి పగిలిపోయి ఇక్కడ బ్లీడింగ్ అంతా పొట్టలో చేరుకోవడము, బ్లీడింగ్ అంతా పొట్ట లోపలికి అవ్వడం వల్ల ఆమె తల్లి ప్రాణం మీదకొస్తుంది. సో, దీన్ని ఎగ్జాక్ట్‌గా మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటాం. ఇలాంటి వాళ్ళలో సింప్టమ్స్ ఎలా ఉంటాయి అనంటే, ఇనీషియల్‌గా ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీలో ఎలా అయితే సింప్టమ్స్ ఉంటాయో సేమ్ టు సేమ్ సింప్టమ్స్ ఉంటాయి. కాకపోతే ఒక 1 వీక్ తర్వాతో, 10 డేస్ తర్వాతో, 1 మంత్ తర్వాతో లైట్‌గా బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. విపరీతమైన కడుపులో నొప్పి, షోల్డర్ పెయిన్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ బ్లాస్ట్ అయినప్పుడు సడెన్‌గా షాక్‌లోకెళ్ళిపోతారు. సో, మైల్డ్‌గా బ్లీడింగ్ వచ్చినప్పుడు, మైల్డ్‌గా పెయిన్ వచ్చినప్పుడు, ఈ పెయిన్ సివియారిటీ పెరుగుతున్నప్పుడు ఇంట్లోనే ఉండకుండా ఇమ్మీడియేట్‌గా మీ గైనకాలజిస్ట్‌ని, ఆబ్స్ట్రిషియన్స్‌ని కన్సల్ట్ అయ్యి మనం చెక్ చేపించుకుంటే దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తాము అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తుంది. మనకి స్కానింగ్ చేసినప్పుడు బేబీ అనేది బీటా హెచ్‌సీజీ 1500 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు బేబీ అనేది గర్భసంచిలో కనిపించాలి. అంటే మీ యూరిన్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చాక 1 వీక్ లోపల బేబీ గర్భసంచిలో కనిపించాలి. అలా కనిపించలేదు అనంటే ఇట్ ఈస్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అన్‌లెస్ ప్రూవ్డ్ అదర్‌వైస్. అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని మనము రూల్ ఔట్ చేసుకోవాల్సింది ఉంటది. ఇది ఎలా తెలుస్తుంది అంటే స్కానింగ్‌లో మనకి ఇక్కడ మాస్ లాగాను తెలుస్తుంది. లేదంటే ఇది పగిలిపోతే పొట్ట లోపలంతా గూడా బ్లీడింగ్ అయినట్టు మనకి తెలుస్తుంది. సో, ఇది ఎలా ట్రీట్ చేసుకోవాలి? ఒకవేళ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తే ఎలా ట్రీట్ చేసుకోవాలి అంటే, ఇనీషియల్‌గా చాలా ఎర్లీగా డిటెక్ట్ చేసాము. అది పగలలేదు అంటే కొన్ని మెడిసిన్స్ ఇచ్చి మనం దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చండి. లేదు అది పగిలిపోయింది, లోపల ట్యూబ్ బ్లాస్ట్ అయిపోయింది అనంటే ఇమ్మీడియేట్‌గా సర్జరీ చేసి ఆ ట్యూబ్‌ని క్లీన్ అన్నా చేయాలి. లేదు బాగా పగిలిపోయింది, చితికిపోయింది అంటే ఈ ట్యూబ్‌ని మొత్తమైనా రిమూవ్ చేయాలి. సో, ఇలాంటి వాళ్ళు ట్యూబ్ రిమూవ్ చేయాలి అని అన్నప్పుడు చాలామంది లోపల బయట రిలేటివ్స్‌కొచ్చి అమ్మ లోపల ట్యూబ్ అస్సలు పనిచేయట్లేదు, పగిలిపోయింది, ప్రాణం కాపాడాలి, ట్యూబ్స్ తీసేసేయాలి అని చెప్పినప్పుడు చాలా కంగారు పడతారు. అరే! ట్యూబ్ తీసేస్తే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అనేసి. సో, ఒక సైడ్ ట్యూబ్ తీసేసినప్పుడు ఇంకొక సైడ్ ట్యూబ్ ఉంటుంది కాబట్టి ఇటు సైడ్ ఎగ్ రిలీజ్ అయినప్పుడు మీరు నేచురల్‌గా కూడా ట్రై చేసుకోవచ్చు. లేదంటే చిన్న ట్రీట్మెంట్స్ ద్వారా కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అనంటే ఇటు సైడ్ వచ్చిన ఇన్ఫెక్షన్ ఇటు సైడ్ రాకన్నా అయితే ఉండదు.
సో, ఇటు సైడ్ ట్యూబ్‌లో కూడా మేబీ అతుకులుండొచ్చు. ఇటు సైడ్ పక్కన పెల్విస్‌లో కూడా అతుకులుండి ఉండొచ్చు. సో, గమనించుకోవాల్సిందేంటి అనంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఒక సైడ్ ట్యూబ్‌లో వచ్చినప్పుడు, ఈ సైడ్ ట్యూబ్ కూడా ఎంత మటికి పనిచేస్తుంది. అది తెరుసుకొనున్నా దాని పనితీరు ఎంత మటికి ఉంది. దాంట్లో ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మనము ఇమ్మీడియేట్‌గా స్కాన్స్ చేసుకొని, క్లోజ్ ఫాలో అప్ చేసుకొని, ప్రెగ్నెన్సీ ట్యూబ్‌లలో వచ్చిందా, గర్భసంచిలో వచ్చిందా చెక్ చేసుకున్న తర్వాత మనం రిలాక్స్డ్‌గా ఉండొచ్చు. లేదు నెక్స్ట్ టైమ్ కూడా ప్రెగ్నెన్సీ ట్యూబ్‌లోనే వచ్చిందో, లేకపోతే ఈ ట్యూబ్ పనిచేయట్లేదో, లేకపోతే ఒక 3 మంత్స్‌లో మీకు నేచురల్‌గా అవ్వట్లేదు. ఐయూఐస్ చిన్న ట్రీట్మెంట్స్ చేసుకున్నా అవ్వట్లేదు. అంటే ట్యూబ్ లోపల పని చేయట్లేదు. అది తెరుసుకొనున్నా అది పనితీరు తక్కువగా ఉంది అని అర్థం. ఇలాంటి వాళ్ళకి ఈ ట్యూబ్‌లో చేసేది బయట ట్యూబ్‌లో చేసినప్పుడు ప్రెగ్నెన్సీ అనేది చాలా ఈజీగా వస్తుంది. దీన్నే ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ అని అంటాం. సో, టెస్ట్ ట్యూబ్ బేబీ అనంటే ఈ ట్యూబ్‌లో ఏదైతే జరుగుతుందో అది బయట ట్యూబ్‌లో చేస్తారు. అంటే ఎగ్స్‌ని బయటికి తీసి మీ స్పెర్మ్ తోటి మిక్స్ చేసి తయారీ అయిన బేబీని డైరెక్ట్‌గా గర్భసంచిలో పెడతారు. సో, ఈ ట్యూబ్ సరిగ్గా పని చేయని వాళ్ళకి ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది చాలా హెల్ప్‌ఫుల్ ప్రొసీజర్. సో, ఇదండి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి ఇన్ఫర్మేషన్. ఫర్దర్‌గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డు కాంటాక్ట్ అస్. విల్ డెఫినైట్‌లీ గెట్ బ్యాక్ టు యూ. థాంక్ యూ.